చేశారు. మీరందరూ రోజు యూట్యూబ్ లో కానీ మరి మన సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. మొన్న గత వారము లోక్ అదాలత్లో మరి అత్యంత భయంకరంగా వారు అడిగిన ప్రతి మాటకి సమాధానం చెప్తూ మరి ఏ విధంగా అయితే భారతదేశ యొక్క దృష్టిని మళ్లించారో మరి అదే విధంగా ఈరోజు మన ముందుకు రాబోయారు. ఇప్పుడు మాధవ దత్త గారు మనల్ని అందరూ ఉద్దేశించి మాట్లాడారు. మనందరి మధ్యలో ఒక ముస్లిం తమ్ముడు నిజం చెప్పాడు. ఏం తెలుసా? హైదరాబాద్ పక్కనే ఉన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏందిరా తేడా? మన దగ్గర 13 నుంచి 16 బస్ స్టాప్లే ఉన్నాయంట. అవి కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. అదే సికింద్రాబాద్ దగ్గర 700 చిల్లర బస్ స్టాప్లు ఉన్నాయి వాళ్ళకి. అందులో కొన్ని ఎయిర్ కండిషన్లు కూడా ఉన్నాయి. మన దగ్గర 19 ప్లే గ్రౌండ్లు మాత్రమే ఉన్నాయి. అదే సికింద్రాబాద్లో 500 చిల్లర ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. మన దగ్గర 27 పార్కులు ఉన్నాయి, పెద్దవాళ్ళు తిరిగి అట్లా రౌండ్లు కొట్టడానికి. అదే సికింద్రాబాద్లో 650 పార్కులు ఉన్నాయి. ఇలా 40 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్సభ పార్లమెంటుని ముక్కలు కింద నవిలి రక్తం తాగి వాళ్ళ జోబులు నింపుకున్నారు. ఏఎంఐఎం వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఎంబీటీ కూడా కలిసిపోయింది వాళ్ళతో కలిసి. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ నలుగురు ఈసారి కలిసిపోయిన తర్వాత మన జీవితాలను బాగుపరిచే శక్తి కమలం పువ్వుకి మాత్రమే ఉంది. ఈ నలుగురు దుష్ట చతుష్టయం, నలుగురు దుష్టులు, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ, ఈ నలుగురు దుష్టులు ఏ రకంగా అయితే కలిసినారో అట్లా బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఎంబీటీ నాలుగు దుష్ట శక్తులు కలిశాయి. ఈసారి మనము మోదీ గారి ఆధ్వర్యంలో కమలం పువ్వుని కనుక ఎంచుకోకపోతే జీవితంలో వీళ్లను మళ్ళీ మనము ఎప్పుడు కూడా పికిలించడానికి ఆలోచించవలసి వచ్చిన సమయం వస్తుంది. ఈసారి 2 విడతలలో 2 టర్మ్స్ లో మోదీ గారు ఎన్నో యోజనాలను తీసుకొచ్చినా కూడా ఆ యోజనాలు ఇక్కడ దాకా తీసుకొని రాలేదు. వీళ్ళ దుర్మార్గం ఎంత భయంకరంగా ఉంది అని అంటే సగం దూరం రోడ్లు వేస్తారు, సగం వెయ్యరు రోడ్లు. వీళ్ళు సగం డ్రైనేజీలు క్లీన్ చేస్తారు, సగం డ్రైనేజీలు క్లీన్ చెయ్యరు. క్లీన్ చేసిన డ్రైనేజ్ కష్టపడితే తీసుకెళ్లి రోడ్డు పక్కన డ్రైనేజ్ మ్యాన్హోల్ పక్కనే పెట్టేస్తారు ఆ చెత్తని. వర్షం వస్తే మళ్ళీ అది అందులోనే పడిపోతుంది. తాగే మంచినీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి. నేను ప్రతిరోజు పాదయాత్ర చేస్తూనే ఉన్నాను. ఆ పాదయాత్రలో భయంకరమైన పరిస్థితి. త్రాగడానికి మంచినీళ్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ ఓవర్ఫ్లోలు అవుతున్నాయి. ఆ ఓవర్ఫ్లో అయిన డ్రైనేజ్ ఎంతకాలం అయిపోతుందో ఎవ్వడికీ తెలియదు. చెప్పుకోవడానికి మాల్స్ లేవు ఇక్కడ, మంచి సినిమా థియేటర్లు లేవు ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్స్ లేవు ఇక్కడ, ఒక యూనివర్సిటీ లేదు ఇక్కడ, ఒక ఐటీ కంపెనీ లేదు ఇక్కడ. ఎందుకు ఇంక ఇటువంటి జీవితం? వీళ్ళు బక్బోర్డ్ ల్యాండ్లు తినేస్తారు, వీళ్ళు మస్జిద్దులని విరగొడతారు, వీళ్ళు ఎంత అరాచకానికైనా దిగుతారు. ये लोग ना मुसलमान के लिए है या ना हिंदू के लिए है, खुद के कौम के औरत के आंसू के लिए भी कदर नहीं है ये लोगों को. इंस्टेंट ट्रिपल तलाक निकालने पर भी मोदी भाई हंसे नहीं. ये लोगों को और औरत दलदल में गिरना ही है ये लोगों को. इसीलिए अब की बार 400 पार भी करना है और हैदराबाद से ही करना है. मेरे सारे भाइयों बहनों, మనమందరం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములము ఈసారి ఒక్కటవ్వాలి. చూడండి ఆ డ్రైనేజ్ ఎట్లా తీసి ఆ పక్కనే ఆ తిప్ప కొట్టినాడు. ఈ తిప్ప తీసుకెళ్లి ఏఎంఐఎం ఇంటి ముందు పెట్టాలా? ఇది ఇక్కడ ఉన్న న్యాయం. ఇది ఏంది రోడ్లు? అదో అక్కడ ఒక తిప్ప డ్రైనేజ్ పక్కన, ఇక్కడ ఒక తిప్ప డ్రైనేజ్. ఏమి ఇందులో ఎంత ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఎక్క రోడ్డు సరిగ్గా లేదు, వాటర్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు భయంకరం. 3 రోజులకు ఒకసారి వస్తుంది ఈ నీళ్లు. మనిషికి మంచి నీళ్ళు లేకపోతే బతికేది ఎట్లా? ఇండ్లు అయితే ఎప్పుడు వాళ్ళకే డబల్ బెడ్రూమ్లు. ఆ డబల్ బెడ్రూమ్లు ఎప్పుడు మన వరకు రావు. పార్దీవాడకు రావు, ఎస్సీలకు రావు, ఎవ్వరికి రావు. బీదవాడుగానే మిగిలిపోతున్నాడు. వాళ్ళ ఒక్క ఇల్లే, అసదుద్దీన్ ఒక్క బిల్డింగే,
పెద్దగా ఉంటుంది అట్లా అంబానీ బిల్డింగ్ లాగా. ఇంకెవ్వడికి అంత బిల్డింగ్లు లేవు ఇక్కడ. అదే మీరు వేరే కాన్స్టిట్యున్సీలు చూడండి, ఎంతో మందికి ఇండ్లు ఎంతో పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ. ఒక మనిషి 21వ శతాబ్దంలో హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ఉంటుంటే, రాజధానిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉండాలి వాళ్ళ జీవన విధానం. చెప్పుకోవడానికి ఒక మంచి మాల్ లేదు ఇక్కడ. అది ఎన్ని మలేషియా కాదు, సింగపూర్ కాదు, మీరు కనీసం వియత్నాం వెళ్తే కూడా అక్కడ మాల్స్ ఉంటాయి, ఫిలిప్పీన్స్కి వెళ్తే మాల్స్ ఉంటాయి. ఫిలిప్పీన్ దేశంలో వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు బయటకు వెళ్తారు. అలాంటి ఫిలిప్పీన్స్ దేశంలో కూడా కనీసం 10-12 మాల్లు సిటీ సెంటర్లో ఉన్నాయి. కానీ ఇది ఎంత భయంకరం అంటే ఇక్కడ మాల్స్ ఉండవు, ఏమీ ఉండదు. అంటే ఇక్కడ వాళ్ళు మనుషులు గారా? వీళ్ళకి జీవన విధానంలో అభివృద్ధి వద్దా వీళ్ళకి? ఇలా వీళ్ళకి కనుక అప్పచెప్పితే రక్తం తాగడానికి కూడా వెనకాడరు వీళ్ళు. ఈసారి మనమందరం ఒక్కటవ్వాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంబీటీ, ఏఎంఐఎం ఒకటైపోయాయి. ఈసారి ఆలోచించుకోవాలి. 13వ తారీఖు మే 13వ తారీఖు అమ్మ అందరూ బయటకు రావాలి. కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలి. ఈసారి మనం నెగ్గుకోవాలి. దిగ్విజయంగా మన మనిషిని పార్లమెంటులో కూర్చోబెట్టాలి. మోదీ సర్కార్లో ఇస్తున్న ప్రతి లోను తెచ్చి ఇక్కడ వాడుకోవాలి. మనం ఇన్ని ఏండ్లు చూడు, మళ్ళీ ఇంకో డ్రైనేజ్ కుప్ప. మనుషులు ఉండాల్సిన విధానం ఏదైతే అసలు జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టాలి దీని ముందు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళని తెచ్చి దీని ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. దాని వాసన అప్పుడు కానీ అర్థం కదా వాళ్ళకి. భయంకరం, ఎంత భయంకరం. వాగ్దానాలు చేస్తారు, ఒక్క వాగ్దానం పాటించరు. అసలు వీళ్ళకి సమాధానం చెప్పాలంటే ఒక్క ఓటమ్మ. మే 13వ తారీఖు అందరూ కలిసి ఆ ఒక్క ఓటు కమలం గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో. జై బలో భారత్ మాతా కీ. ఏ రకంగానైతే సింహాన్ని చూసి 4 కుక్కలు జత చేరాయో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈరోజు పోటీ మాధవీలత గారు మరియు ఎంఐఎం మధ్యలో ఉంది. దయచేసి ఇతర పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేరుగా అసద్ కి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు ఒక సింహాన్ని చూసి నిన్నటి వరకు నా అడ్డను ఎవరు చేయబెట్టలేరు అని ధ్యాసలో ఉన్న నాయకులు ఈరోజు వీధిన తిరుగుతూ, ఒక్కొక్క పార్టీ దగ్గర తిరుగుతూ క్యాండిడేట్ ని నిలబడుతూ నాకు సపోర్ట్ చేయాలని బతిమలాడుతుందంటే దీనికి ఏకైక కారణము మన లేడీ సింహం, మన అభ్యర్థి మాధవీలత గారు. వారు కొద్ది సమయంలోనే నారీ సత్తా ఏందో, ఎలక్షన్ ఎలా కొట్లాడగలము, ఎలా ఈ హైదరాబాద్ ని గెలవమనేటువంటి నిశ్చయంతో వారు పోటీలో ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఒక్కొక్క ఓట్ చీలకుండా మీరు అందరు 13వ తారీఖు రోజు మీరే కాక మీ కుటుంబ సభ్యులతో మరియు హైదరాబాద్ లో ఎక్కడైనా మీకున్న పరిచయం వాళ్ళు చెప్పి ఈసారి ఇతర పార్టీలకు ఓటేస్తే మనము ఓడిపోతామని వాళ్ళకి చెప్పి ఏకంగా టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అలాగే నిన్నటి వరకు పెద్ద శత్రువు అని చెప్పుకునే ఎంబీటీ కూడా ఈ రోజు ఒక సింహాన్ని చూసి 4 జతయ్యారు. కాబట్టి మీ అందరితో ఒకటే మనవి చేస్తున్నాను, ఎదుటోడు భయపెట్టడానికి ఒక సింహం వచ్చింది. నిన్నటి వరకు హైదరాబాద్ లో పోటీ లేదని ఏ రకంగా అయితే మనం చూశామో ఈ రోజు గట్టి పోటీ ఇవ్వడానికి మాధవీలత గారు మీ వెంబడి ఉంటూ గత దశాబ్దంగా ప్రజాసేవ చేస్తూ ప్రతి ఒక్క సమస్యని తెలుసుకొని హైదరాబాద్ బరిలో ఉన్నారు. మన గౌతమ్ గారు ఆర్మీ పర్సన్, వారు మాధవీలత గారిని సన్మానిస్తున్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ రకంగానైతే సైనికులకు గౌరవం పెరిగిందో మనందరికీ తెలిసిన విషయమే.
అటువంటి గౌరవం మనకు దక్కాలంటే రానున్న 13వ తారీఖు రోజు మాధవీలత గారికి ఓటెయ్యాలి. హైదరాబాద్ బతుకులు బాగా మారాలంటే మాధవీలత గారికి ఓటెయ్యాలి.